ఓకే. జస్ట్ నన్ను మీరేం నమ్ముకున్న తప్పు వాళ్ళకు చేయలేదనుకుంటున్నారా? నేను 100% నేను అనుకుంటున్నాను. మీరేం తప్పు చేయలేదని. 100%. సో చాలామంది మీకు సంబంధించి మీరు జైల్లో ఉండగా కూడా కొన్ని కొన్ని వార్తలు బయటకు వచ్చినప్పుడు కామెంట్స్ రూపంలో కానివ్వండి, లేకపోతే రకరకాలుగా మేము కలిసినప్పుడు ఎవరైనా కూడా మీరు చేసిన తప్పల్లా మీ భక్తులు లేకపోతే మీపై నమ్మకం ఉన్న వాళ్ళని చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు ఆ అమ్మాయితో వెళ్ళడం మీరు చేసిన చాలా పెద్ద పొరపాటు అది. మీరు దీన్ని విశ్వసిస్తున్నారా లేదా? మీ యొక్క భక్తులకు మీపై నమ్మకం ఉన్న వాళ్ళ వర్షన్ ఇది. అలా మాటలు మీరు ఏకీభవిస్తున్నారా? నేను దానికి చాలా గట్టిగా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల నన్ను నమ్మొచ్చింది, బట్ లైఫ్ లాంగ్ ఉంటానందుకు నేను అలా చేయడం జరిగింది. బట్ మధ్యలో ఏమైందో తెలియదు. నేను ఇప్పుడు వదిలేసిన, ఇంకా దాని గురించి అవసరం లేదా అనుకున్న వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాను. బట్ మీరు చేసిన పెద్ద పొరపాటు అదే. మీరు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వచ్చినప్పుడు ఒంటి కాలిపై నిలిచినప్పుడు అనుకుంటున్నారు, ఒక జీవితం ఇవ్వడం అని నేను అనుకున్నాను అంతే. ఓకే, మీరు అక్కడ ఒంటి కాలిపై నిల్చోడానికి అక్కడ కనిపించినప్పుడు నిజంగా మీపై చాలా విశ్వాసం ఉండేది, ప్రజలంతా నమ్మారు. మీరు వెమ్లవాడ వెళ్ళినప్పుడు నమ్మారు, మీరు శంషాబాద్ హనుమాన్ టెంపుల్ ఆలయం దగ్గరకు వచ్చినప్పుడు నమ్మారు. కానీ ఎప్పుడైతే మీరు ఆ అమ్మాయితో వెళ్ళడం జరిగిందో మీపై ఆరోపణలు, మీపై చాలా పెద్ద ఎత్తున కొంత మీకు మచ్చ ఎదురైంది. అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నమ్మారు, నమ్మకాలు ఉన్నాయి, మీరు పూజించారు, మిమ్మల్ని ఆరాధించారు, ఇవన్నీ జరిగాయి. సో అక్కడ ఆ అమ్మాయితో వెళ్ళడం అనేది తప్పు అని మీరు విశ్వసిస్తున్నారా? మీ భక్తుల నమ్మకం మేరకి, లేకపోతే మిమ్మల్ని ఆరాధించారు నమ్మకం మేరకి వాళ్ళు తప్పుపడుతున్న అంశం అదే. మీరు దాన్ని నమ్ముతున్నారా? వాళ్ళ యొక్క విశ్వాసం నిజమే అంటున్నారా? డెఫినెట్గా అది ఒకటి అయి ఉండొచ్చు. బట్ నా దృష్టిలో ఏం ఆలోచించిందంటే, అప్పుడు ఆలోచించింది చెప్తున్నా. సరే, ఆడపిల్ల అందరినీ, సొసైటీని కూడా ఎదిరించి, తల్లిదండ్రులు కూడా వద్దనుకొని వచ్చింది కదా, ఓకే అడుగుతుంది కదా, ఆడపిల్ల అడిగితే చేయాలి కదా అని జస్ట్ లైఫ్ లాంగ్ ఉంటున్నందుకు అలా చేశాను తప్ప, ఏదో ఇంటర్నేషనల్ గా ఆమె దగ్గరికి వెళ్ళి ఏదో ఆశించి, లేకుంటే ఇంకో రకంగా అలా నాకు ఏం అవసరం లేదు.